పడువు మర్చిపోయావా? రంగురాలు 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 పచ్చ డైమండ్ కెంపు పాప. అబ్బా ఒక్కసారి పెట్టించుకుంటావా? ఏంట్రా పెట్టుకుంది? చిచ్చి ఏదో రాంగ్ డైలాగ్ చెప్పినట్టున్నా. రంగురాల్లో రంగురాల్లో పాప పెట్టుకుంటావా? ఏంట్రా పెట్టుకునేది? థు, మళ్ళీ ఏదో రాంగ్ డైలాగ్ చెప్పినట్టున్నా. జాగ్రత్తలో నవరత్న పాప 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 పెట్టేస్తా. టాలెంట్ నీదైనా పూలు పబ్లిసిటీ నాదే కదక్కా. అది పబ్లిసిటీ అరా? ఒకడేమో బెజవాడని చెప్పరా అంటే బ్యాంకాక్ అని చెప్తాడు, ఇంకొకడేమో ఏదో చిన్న సినిమా పేరు చెప్పరా అంటే ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమా పేరు చెప్తాడు. సరైనోడు తగిలితే షట్టర్ క్లోజ్ చేసుకోవాలి. నేను ఆగలేను, నా ప్రాబ్లం అలాంటిది. చెప్పండి. అది అది సిగ్గుపడకుండా మనసులో చెప్పుకోండి. సిగ్గుపడతాను నీకెవరు చెప్పారా? నాకు ఎప్పటి నుంచో తీరని కోరిక. దానివల్ల రాత్రులు నిద్ర పట్టట్లేదు. అది తీరక నేను పేషెంట్ లా తయారవుతున్నాను. ఇక నా వల్ల కాదు. అది నేను బయట పెట్టాల్సిందే. అర్థమైందక్క. ఇదిగో మాస్టారు, మీకు కావాల్సింది ఉంగరం కాదు డాక్టర్ సమరం. వెళ్ళహరే వెళ్ళ బేట్లాడిపోద్దే. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నాకు ఎప్పటి నుంచో పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కల, కోరిక, డ్రీమ్, క్వాబ్, క్వాయిష్, డిజైర్. అర్థమైంది, మీలో ఉన్న ఫైర్. మీకు కావాలి నవరత్నాలు. ఇది పెట్టుకుంటే ఏంటి? పెట్టేది నిర్మాజీ. ఏంది ప్రకృతి ఇంత వైల్డ్ గా రియాక్ట్ అయింది? అంటే ఇప్పుడు నేను పోలీస్ ఆఫీసర్ అయిపోతానండి? 24 hours లో రిజల్ట్ మీకే తెలుస్తుంది. మీరు బయటికెళ్ళి బిల్లు కట్టి ఇంటికెళ్ళి రిలాక్స్ అవ్వండి. నమస్కారం. నమస్కారం నిర్మాజీ. ఈ థింగ్ కనుక వర్కౌట్ అవ్వలేదు అనుకోండి. హాయ్ బాబోయ్. అర్థమైంది అనుకుంటాను. ఇంత క్లారిటీగా చెప్పిన తర్వాత అర్థం కాకపోవడానికి ఏముందిలేండి. ఈసారి నిజంగానే నమస్కారం. ఇడితో కొంచెం జాగ్రత్త. అక్క, నాకెందుకో నువ్వు రింగ్ రాంగ్ ఫింగర్ పెట్టావేమో అనిపిస్తుంది. నువ్వన్నా ఆ సరైనోడి వీడేనేమో. కొట్టేసి ఎక్కడ పెట్టావరా? చెప్పరా రే, చెప్పు. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు రెడీ సార్. చెప్పరా రే, చెప్పు. ఏంట్రా నా చేత మాలిష్ చేస్తున్నావా? మాలిష్ బావా, బావోయ్, కొత్త కేసులు ఏమైనా వచ్చినాయా? కొత్త కేసులు ఏమైనా వచ్చినా వేలిలా ఊపుతున్నావేట్రా? ఆ వేలికేమైంది? నవరత్నాల రింగు పెట్టాను బావా. అయితే ఏంటంట? 24 గంటల్లో కొన్ని మ్యాజిక్స్, మిరాకిల్స్ జరుగుతాయంట. ఆల్రెడీ అరగంట అవుట్. ఆహా, ఫస్ట్ నువ్వు గెట్ అవుట్. బాబు చెప్పరా, నీకు దండం పెడతాను. బాబు నీకు పుణ్యం అరే నీ పుణ్యం ఉంటుందిరా బాబుని అడుక్కుంటే ఆడెందుకు చెప్తాడు? మరి ఎలా అడగాలి? చూడేలా అడగాలో. ఇటు తిరుగున్నాను ఒకసారి. వేర్ ఇస్ డైమండ్ అమ్మా? తెలీదు. అద్దిగో డైమండ్. చెప్పిస్తారని చెప్పి చూపించేసావు కదరా. చూపించింది నేను కాదు, ఈ రింగు. ఎక్కడో నా గ్రహాల మూమెంట్ స్టార్ట్ అయింది రో. నన్ను వదలట్రా. పనేమైందిరా? అవుతుందన్నా. సార్, బెనర్జీకి ఏదో అన్నోన్ నంబర్ నుంచి కాల్ వస్తుంది. ఇమ్మీడియట్ గా ట్రాప్ చేయి. హలో, మేము చెప్పింది ఏం చేసావు? మీరు అడిగింది మామూలు విషయం కాదు. టైం పడుతుంది. టైం ఇప్పటికే చాలా టైం తీసుకున్నారు. ఇంకెంత టైం కావాలి? లాస్ట్ 1 week. 1 week. మీరు ఆడుకుంటుంది వాడి వీడితో కాదు, గంగూలీ బాయ్తో. రే వెంకట్, మేము పోలీసులు అన్న సంగతి మర్చిపోద్దు. ఈ ట్రేసింగ్లు, ట్రాపింగ్ తో టైం వేస్ట్ చేసుకోవద్దు. పొందాను. ఇప్పటికే బలతేజ్ చేసిన పనికి మేమంతా తలదించుకుంటున్నాం. నా మాట విని లొంగిపోయి వాడిని మాకు అప్పగించండి. సీనియర్స్ తో నేను మాట్లాడతాను. ఎక్కువ మాట్లాడి టైం ఎక్స్టెండ్ చేయాలని చూడకు. రే వెంకట్, స్క్రీన్ మీద టైం ఎంత ఉందా? 9 seconds. 8, 7, 6. వెల్ ట్రైడ్. ఏంటి ఈ టైంలో? నువ్వు కిందకు వస్తావా, నన్ను పైకి రమ్మంటావా? అయ్యో, మీరు రమ్మంటే నేను రానంటానా? టైటిల్స్ తర్వాత పెట్టుకోవచ్చు, నువ్వు ముందు కిందకి రా.
అబ్బో ఆఫీస్ లో అంజలీదేవి, ఇంట్లో అంజలీనా జోలీ. బాగుంది బాగుంది. మీరెందుకు వచ్చారు? డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చావు. ఈ రింగ్ లో రాయి ఉంది కానీ రాయికి మ్యాటర్ లేదు. రేపు ఒకసారి ఆఫీస్ కి రండి, చూద్దాం. హలో, నేనేమైనా నీ ఆఫీస్ స్టాఫ్ నా రోజు వచ్చి అటెండెన్స్ చేసుకోవడానికి? ఇప్పుడు 2 రోజులు ఎందుకు పెట్టి రిజల్టే కనపడలా ఏంటి? రాయ్ తందూరే, అన్నా రైట్ రా. వస్తున్నా అన్నా. భలే పసిగట్టారు తిరుపతి అన్న. పార్సిల్ అదే ఉంది. నేను అన్నది పార్సల్ చూసి కాదు, నీ ఫేస్ చూసి. ప్లీజ్ అండి, ఎవరికి ఇలా జరగలేదు. మీ విషయంలోనే కొంచెం లేట్ అయింది. ఈ ఒక్క రాత్రి వెయిట్ చేయండి. నువ్వు ఆ పక్క ఆ మాత్రం దానికి ఇళ్ళపైకి వచ్చేస్తారంటే ఫేట్ అన్నా కాస్త లేట్ అవుద్ది. ఆబా ఎందుకు లేట్ అవుద్దన్నా? ఈ ఒక్క రాత్రి వెయిట్ చేయకూడదు అన్న. అది మా ఫుడ్ అన్నా. ఈ నైట్ నేను వెయిట్ చేస్తాను, మీరు డైట్ చేయండి. ఫుడ్ బాయే. అక్క ఏమైందిరా? అక్క పుల్లిపాయ నిమ్మ చెక్క మర్చిపోయాడే. వెళ్ళి ఇచ్చిరప్పు. అలాగే అక్క ఇచ్చొస్తా. అబ్బా, అబ్బా, కొట్టేయ్, కొట్టేయ్ అక్క, అయ్యా. అమ్మ నా కూతురా, నీకు అర్జెంట్ గా పెళ్లి చేసేయాలి. సడన్ గా ఈ పెళ్లి చూపులేంటమ్మా? సడన్ గా ఇక్కడ చాలా చాలా జరుగుతున్నాయి, అందుకే పద లేట్ అవుతుంది. మా అమ్మాయి గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. మా అబ్బాయి గురించి నేను చెప్పడం కూడా బాగోదు. నువ్వు చెప్పక ఆయన చెప్పక ఇంకా పెళ్లి చూపులు ఎందుకు రానా? ఎదురు చెప్పా. ఏంటోనండి, ఎన్ని పెళ్లి చూపులు చూసినా ఒక్క సంబంధం సెట్ అవట్లేదు. అబ్బాస్ నువ్వు చెప్పపోవడం బెటర్. కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే, చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేళనే. మాడిపోయిన ఆమ్లెట్ లా ఉన్నాడు వీడు. పెళ్లి కొడుకేంటి? నరాల వీక్నెస్ అనుకుంటారు. ఆపే. హాయ్, ఐఎమ్ ప్రవీణ్ ఫ్రమ్ పిట్స్బర్గ్. హలో. నైస్ వాయిస్. నేను మీకు ఓకేనా? మా పేరెంట్స్ ఎవరిని చెప్పినా నాకు ఓకే. పద్ధతి. నా గ్లామర్ గురించి మీ అభిప్రాయం? బిలో యావరేజ్. స్ట్రైట్ ఫార్వర్డ్. పెళ్ళయ్యాక నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వంట, నిజాయితీ. మీ హాబీస్? గన్ ఫైరింగ్. చాలు, నాకు పర్ఫెక్ట్ సింగ్. పెళ్లి ఎప్పుడు పెట్టుకుందాం అంకిల్? ఫిబ్రవరిలో. మరి ఫిబ్రవరిలో అంటే కష్టం, మేలోనో జూన్ లోనో. ఈ నెలలోనే మంచి ముహూర్తం చూడండి అంకుల్, చేసేసుకుంటారు. నీరు, ఓ నీరు, నీరు, ఏంటి ఇది? చిన్నప్పటి నుంచి ఎత్తి పెంచినట్టు అంత చనగొప్పిస్తున్నాడు ఎవడు? ఏంటి ఇది? నన్ను నమ్మించి నా కళ నిజం చేస్తావని చెప్పి నన్ను మోసం చేస్తావా? నీ కోసం 25,000 ఖర్చు పెట్టాను కదే. లవ్ వేలికి పెట్టిన ఉంగరం కూడా మర్చిపోయావా? ఎంగేజ్ ట్రస్ట్ మీ నేను బతుకుని డ్రైనేజ్ లో కలిపేస్తావు కదే. చీటింగ్. రేపు ఆఫీస్ లో నీతో ఇక కష్టం. లెట్స్ మీట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. అది కాదండి, మ్యారీడ్. నా మాట వినండి. ఇంకే వినను, అంత అయిపోయింది. సాయంత్రం మ్యాటర్ ఏంటో తేలిపోవాలి. మాస్టారు చొక్కా అదిరిపోయింది. థ్యాంక్స్ అండి. కానీ మీకు సూట్ అవ్వలేదు. ఈ సంబంధం కూడా ఇంకెందుకు ఇన్సెట్? కూర్చోలుడు, ఇంతకీ పెళ్లి ఎప్పుడు పెట్టుకుందాం? అని అడగండి, అని అడగండి. ఏం చూపించాలి కదా, అని అడగండి, అడగండి. అయ్యో, అతను తిరుపతి నా కస్టమర్. బిజినెస్. ఇంతకీ మీరేమంటారు? ఆటో. ఏమయ్యా, సిఐ గారిని కలవాలి. ఏంటి నేను కానిస్టేబుల్ కనబడుతున్నానా? సారీ సార్, చూడగానే అలా అనిపించలేదు. సరే ఒక అరగంట అలాగే చూడు, నీకు సీఐ అనిపించినప్పుడే చెప్పు. సారీ సార్. సారీ సార్ అని విసుకుంటావేంటి? విషయం చెప్పు. అర్థమైంది. వాటికి నువ్వు రింగ్ పెడితే వాడిని నిన్ను టార్చర్ పెడుతున్నాడు అన్నమాట. మామూలుగా పెట్టట్లేదు సార్. రోడ్డు, ఆఫీస్, ఇల్లు, వాకిలే తేడా లేకుండా ఆడ పడితే ఆడ డైరెక్ట్ గా పెట్టేస్తున్నాడంటే. నిన్న మాక పెళ్లి చూపులకు వచ్చి నలుగురు చూస్తున్నారని కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా డైరెక్ట్ గా పెట్టేశాడంటే. బిలహరి, అక్క, భాష మార్చమని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నా కర్మక్క, నా ఎమోషన్ కూడా పరవశంలా బయటకు వస్తుంది. నేను ఆలోచించేది నీకోసమే. వాడి పేరేంటి? తిరుపతి. నువ్వు పేరు చెప్పావు కదా, వాడి క్యారెక్టర్ నేను చెప్తాను. వాడు వచ్చే ముందు ఒక ఎనర్జీ వస్తుంది, దాన్ని ఫాలో అవుతూ వాడు వస్తాడు. అవునవును, ఆడెళ్ళాక నీరసం కూడా వస్తుంది సార్. ఈ మాత్రం దానికి కేసు ఎందుకులేమ్మా, లాకప్ లో ఉన్నాడు చూడు. లోకప్ లోనా? అబ్బా, కేసు పెట్టకుండానే ఆయన మూసేశారంటే మీరు మామూలు మనిషి కాదు సార్. మీరు గబ్బర్ సింగ్ 3, 4, 5, 6, 7 పాటలు మీరే. మేడం, ముందు పాలు లోపల చూడండి, ఆ తర్వాత పొగడాలో లేదో మీకే తెలిసిపోద్ది. చెప్పండి రా, చెప్పండి, చెప్పండి రా. ఎక్కడ అమ్మేశారు, ఎక్కడ అమ్మేశారు చెప్పు. చెప్పండి రా, చెప్పండి రా. సార్, వీడేంటి సార్ లోపల డ్యూటీ చేస్తున్నాడు? డ్యూటీ నాది, వాడు కొట్టే లాఠీ నాది. వాడు నా మొగుడమ్మా. పావు గంటలో ఇంకో రౌండ్ ఉంటుంది రోయ్. ఏంటి నీరు ఇలా వచ్చావు? ఎవరికి పెడదాం రింగ్? రింగు పెట్టడానికి కాదురా, నీ మీద కేసు పెట్టడానికి వచ్చింది. జీవితం సంకనాగిపోద్ది. చెప్పు, కేసు పెట్టమంటావా? ఒసే నిరుపమా,
నా దగ్గర 25,000 నాకేసి ఈ తొక్కలో రింగ్ ఒకటి పెట్టేసి ఇప్పుడు నా మీద కేసు పెడతాను వచ్చావా? నిరుపమా నీ రింగుల భాగవతాన్ని ఆటోలో మైక్ పెట్టుకొని ఊరంతా పెంట పెంట చేస్తా. నా తమ్ముడు చేసిన తప్పుకి నేను నైతిక బాధ్యత వహిస్తూ నా హోమ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేయబోతున్నాను. దీన్ని నేను ముఖ్యమంత్రికి ఇవ్వడం లేదు, మీకిస్తున్నాను. ఇంకొక వారం రోజుల్లో గంగూలీని పట్టుకోకపోతే మీరే ఇది ముఖ్యమంత్రికి ఇవ్వండి. ఇలా డోర్లు పట్టుకోవడం కాదయ్యా, ముందు గంగూలీ పైన పట్టుకోండి. ఊరుకోదునా చూసావా వదినా ఎంత పని జరిగిపోయిందో. ఏడు పొద్దున ఏదో ఏడు మొఖాలు ఏమైంది? మీ బావా పోయడా లంచో తీసుకుంటూ దొరికేసి ఉంటాడు. కాదురా, మరి? ఎవరో ఫిరోజ్ భాయ్ అంట, వాడిని అరెస్ట్ చేయమని కోర్టు ఆర్డర్ ఇస్తే వాడిని పట్టుకోవడానికి వెళ్ళాడు. వాడు మీ బావని అరెస్ట్ చేసి పారేశాడు. ఫిరోజ్ భాయ్ ఎవడో పాత బస్తీలో ఆడో సైతాన్. ఆడు ఏరియాలోకి వెళ్ళడానికే పోలీసులు భయపడతారు. మీ బావ వాడిని బతిమాలి కోర్టుకు తీసుకొద్దామని వెళ్లి తానే ఇరికిపోయాడు. ఫిరోజ్ భాయ్ సే మిల్నా హై. సార్ చేతులు నిప్పులు పుడుతున్నాయి సార్. అందుకేగా నొక్కమంది. మీ చేతులు కాదు సార్, నా చేతులు. తీసేయమంటావా? మీరున్నా మీరు అంతకండి. వాళ్ళెందుకు సార్ మధ్యలో? నొక్కుతాను సార్. ఈడేంటి మళ్ళీ యూనిఫామ్ వేసుకున్నాడు? ఇక్కడ మళ్ళీ ఏం పెంట పెడతాడో ఏమో. పోలీస్ వాళ్ళ అందరికైసా రే. నీతో ఏదో ప్లాన్ డిస్కస్ చేయాలంటుండు బాయ్. ప్లాన్ కాగా ప్లాన్ బే. నేను చెప్తాను బాయ్. బావా వచ్చి పట్టుకో. బావాడు రా నీకు. ఎవడు సార్? వీడికి నాకు అసలు సంబంధం లేదు సార్. అసలు ఈ ప్లాన్ తీసుకొచ్చింది నీకోసం బావా. ఇరికించేశాడు. దా. కొంచెం దగ్గరికి వేసుకో, సరిగా కూర్చో. ఇదిగో ఇదంతా ఓల్డ్ సిటీ బావా. ఇప్పుడు మనం ఉన్న ఏరియా ఇది. ఇదంతా నాకు ఎందుకు చెప్తున్నావురా? ఇక్కడ నుంచి ఎలా ఎస్కేప్ అవుతాం నీకు కూడా తెలియాలి కదా బావా. ఎస్కేప్. కుछ बोल रहे हैं ना? థ్యాంక్స్ ఫిరోజ్ భాయ్. బావా ఇప్పుడు ఇది ఫిరోజ్ భాయ్ అడ్డా. ఇక్కడ నుండి మనం ముందుకెళ్తే ఈ పక్కన ఇరానీ కేఫ్ ఉంది బావా. దాని వెనకున్న డోర్ నుంచి బయటకు వెళ్తే మొలాలి గలి. కొంచెం అలా ముందుకెళ్తే ఇంకో డోర్ వస్తుంది బావా. డోర్ లేదాడా? ఆ మోలేలు గారు పచ్చం చేస్తే అన్న అని చంపి గొడవ కట్టించేసిండు. అట్నా? నువ్వే కంగారు పడక బావా, నా దగ్గర ప్లాన్ బి కూడా ఉంది. ఈ కేఫ్ నుంచి అలా యూటర్న్ తీసుకుని లెఫ్ట్ కి వెళ్తే ఎదురుగా పాన్ షాప్ బావా. దాని పక్కన చిన్న డోర్ ఉంటుంది బావా. ఆ డోర్ ఓపెన్ చేస్తే వెనకాలే చూడి బజార్. ఇవాళ సండే, రేపు కూడా హాలిడే. బురకాలు వేసుకుని ఆడవాళ్ళందరూ షాపింగ్ చేస్తుంటారు. వాళ్ళతో పాటు మనం కూడా బురకాలు వేసుకుని అటెన్షన్ ఎస్కేప్ అయిపోవచ్చు. ఎలా ఉంది ప్లాన్? అది తిందా బావా. ఇదిగో ఈ బురకా నీకు, ఇది నాకు. సీక్రెట్ కూడా స్పీచ్ లా చెప్పేవాడిని నిన్నే చూస్తున్నాను రా. ప్లాన్ మస్తుగుందిరా. మరి నేనేం చేయాలో అది నువ్వే చెప్పు. భలే వారు ఫిరోజ్ భాయ్, మీరు లేకుండా అసలు ప్లానే లేదు. మీరు కూడా మాతో పాటు వస్తున్నారు. ఇదిగో ఈ బురకా మీకు. అసలు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు? బావ కోసం తీసుకొచ్చిన బుర్ఖాన్ చూసావు, పారిపోవడానికి వేసుకున్న ప్లాన్ చూసావు. ఇవన్నీ చేయడానికి కావలసిన ధైర్యాన్ని కూడా చూస్తావా? దిఖారే. బావా ఆ బ్యాగ్ తీసుకురా. ఇన్నాళ్ళు ధైర్యం గుండెల్లోనే ఉంటుంది అనుకున్నాను, బ్యాగుల్లో కూడా ఉంటుందన్నమాట. చూస్తావా? చూస్తావా? ఇవన్నీ డమ్మి బాంబులు రా. అన్నం తీసుకున్నాడు. ఎస్కేప్. అది ఈ బజార్లో ఉన్నాడు రా. ఎక్కండి రా, ఎక్కండి. ఇంట్రెస్ట్ అలాడు. ఎక్కండి రా. ఇదేంటి అందరూ నన్నే చూస్తున్నారు? కింద సిరిగిపోయింది బావా. ఆ!
అయినా కూడా సిరిగిపోతే దారి వండి లేకపోతే ఈడు పుచ్చ పగిలిపోద్ది. తిరుపతి తిరుపతి పోలీస్ ఎప్పుడయ్యా? అంతేలే, నిన్నటి దాకా అవ్వలేదు 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 అని టార్చర్ పెట్టావు. అయిన తర్వాత ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇప్పటికైనా నా రింగ్ కి పవర్ ఉందని ఒప్పుకుంటావా? ఏంటి బావా మన ప్లాన్ ఇలా రివర్స్ అయిపోయింది. ఎవడా నీకు బావా? మన ప్లాన్ ఏంట్రా? మన ప్లాను ఇద్దరు కూర్చునేసామా? అసలు మన ప్లాన్ ఏంట్రా? అరే ఫిరోజ్ గా సారీ ఫిరోజ్ గారు, వీడు పోలీసే కాదు. అసలు ఈ డ్రెస్ కి వీడికి సంబంధమే లేదు. మనం ఇక్కడ ఎందుకు? మనం వెళ్ళి మసాజ్ చేసుకుందాం రా. నకిలీ అడిగిరా నువ్వు. ఏంటోరా ఫిరోజు, ఎంటర్టైన్మెంట్ తో తీసుకెళ్ళిపోదాం అనుకున్నాను నేను, బట్ యాక్షన్ తప్పట్లేదు. రే నకిలీ, నువ్వు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తే నీకు పోలీస్ అయ్యే సత్తా ఉందని నేను ఒప్పుకుంటాను. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తే నువ్వు పోలీసుడివేరా? నువ్వు పోలీసుడివేరా? వీడు అసలు ఏమనకూడదు అదే అనేసాడు. నేను పోలీస్ అవ్వాలంటే ఈ సత్తా సరిపోతుందా? సరిపోదా? సరిపోదా? ఇప్పటిదాకా మసాజ్ చేసే పోలీసోడిని చూసావు, మక్కిలెరగ తీసే పోలీసోడిని చూస్తావా? పోలీస్ జాబ్ అంటే ఇంత ఇష్టమా? ఇష్టం కాదు, పిచ్చి పూనకం. అడుగుతావింటి చూస్తున్నావు కదా. వాడిని వీడిని కొట్టడం కాదన్నా, నిన్ను కొడితే కదన్నా నా సత్తా ఏంటో తెలిసేది. ఫిరోజ్ భాయ్ రా. ఆ, ఫిరోజ్ భాయ్. ఫిరోజ్ భాయ్, ఫిరోజ్ భాయ్, వీడు నన్ను చంపేసేటట్టున్నారా? నన్ను అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోరా. నన్ను అరెస్ట్ చేయరా, నన్ను అరెస్ట్ చేయరా. ఫిరోజ్ భాయ్ సత్తా సరిపోతుందా? సరిపోతుంది, నీకు సాలిడ్ గా సత్తా ఉంది. నన్ను వదిలేరా. ఫిరోజ్ భాయ్ లాంటి క్రిమినల్ ని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు మీకు భయమే లేదా సార్? నాకు భయం లేదని ఎవరన్నారు? ఎప్పుడో ఒకరోజు కాదు, ప్రతిరోజు ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటాను. డ్యూటీలో చేరినప్పుడు విధి నిర్వహణలో నా ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నానని ప్రమాణం చేశాను.